నా పేరు డాక్టర్ లావణ్య, కన్సల్టెంట్ అట్ డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, గచ్చిబౌలి. ఈరోజు మనం ఇయర్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్, దీని గురించి మాట్లాడుకుందాం. ఇయర్ సర్జరీ చేసిన తర్వాత మనము ఒక 1 వీక్ బెడ్ రెస్ట్ అన్నది ఏం అవసరం ఉండదండి. జస్ట్ నార్మల్గా మనం ఇంట్లో రొటీన్ డైలీ యాక్టివిటీస్ అన్నీ సెకండ్ డే ఆర్ థర్డ్ డే నుంచే చేసుకోవచ్చు. బట్ మనం బయటికి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలంటే మాత్రం ఒక 1 వీక్ లీవ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి మాస్టాయిడ్ బ్యాండేజ్ అంటాం. సో చెవి చుట్టూ ఇలాగా బ్యాండేజ్ ఒకటి వస్తుంది. సో ఆ మాస్టాయిడ్ బ్యాండేజ్ ఉండడం వల్ల, అలాగే సర్జరీ తర్వాత మళ్ళీ మనం బయటికి వెళ్తే ఇన్ఫెక్షన్స్ డస్ట్ వల్ల కానీ అది ఇన్ఫెక్షన్స్ని కూడా ప్రివెంట్ చేయడం కోసం అని మనం 1 వీక్ టు బీ ఎట్ హోమ్ అన్నది అడ్వైస్ చేస్తాము. సో ఒక 1 వీక్ మాత్రం మీరు ఆఫీస్కి వెళ్ళకుండా ఉండాల్సి వస్తుంది. ఇంట్లో మాత్రం రొటీన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోగలిగితే డే 2 స్టార్టింగ్ ఫ్రమ్ డే 2 ఆర్ డే 3 నుంచే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు. అలాగే సర్జరీ అయిన రోజు నుంచే లైక్ 3 hours to 4 hours ఆఫ్టర్ సర్జరీనే మనం డైట్ కూడా అలౌ చేస్తాం. సో నార్మల్ డైట్ తీసుకోవచ్చు. సో డైట్ రెస్ట్రిక్షన్స్ లాంటివి ఏమీ ఉండవు. అండ్ హెయిర్ వాష్ అన్నది మాత్రం 4 weeks ఆఫ్టర్ సర్జరీ చేయకూడదు. అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఏమన్నా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే, జిమ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ, బరువులు ఎత్తేవి హెవీ వెయిట్ లిఫ్టింగ్స్ కానీ, ఇంట్లో ఎవరైనా పసిపిల్లలు ఉన్నారు ఎత్తుకోవాలి అంటే మాత్రం అలాంటివి ఒక 3 to 4 weeks ఆఫ్టర్ సర్జరీ మాత్రం నాట్ రికమెండెడ్. సో బరువులు ఎత్తడము ఆర్ స్టెర్నియస్ ఫిజికల్ యాక్టివిటీస్ లాంటివి మాత్రం 3 to 4 weeks ఆఫ్ సర్జరీ చేయకూడదు. అండ్ అలాగే ఫ్లైట్ ట్రావెల్, అలాగే ఇయర్ సర్జరీ తర్వాత మనము ఎయిర్ ట్రావెల్, ఫ్లైట్ జర్నీస్ అన్నవి కూడా 3 weeks వీ డోంట్ అడ్వైజ్ ఫ్లైట్ ట్రావెల్ 3 weeks ఆఫ్టర్ సర్జరీ. 3 వారాల వరకు ఫ్లైట్ జర్నీ అన్నది కూడా చేయకూడదు. అలాగే ముక్కు కూడా జలుబు ఎక్కువ చేయకుండా చూసుకోవాలి. కొంచెం జలుబు చేసినట్టున్నా కానీ ముక్కు గట్టిగా చీదడము అలాంటివి మాత్రం సర్జరీ తర్వాత దాదాపు ఒక 2-3 నెలల వరకు కూడా ముక్కు గట్టిగా చీదకుండానే ఉండాలి. మనకి ఇయర్ సర్జరీ చేసిన తర్వాత ఇయర్ లోపల ఇయర్ డ్రమ్ ప్లేస్లో మనం ఏదైతే కొత్త ఫేషియా వేస్తామో అది టేకప్ అవడానికి, అంటే గ్రాఫ్ట్ అంటామో, ఆ కొత్త పొర మనకి బాడీలో కలవడానికి టోటల్గా హీలింగ్ పీరియడ్ అన్నది 3 వారాల నుంచి 3 నెలల వరకు పడుతుందండి. సో ఈ 3 months పీరియడ్ కూడా మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ముక్కు మాత్రం గట్టిగా చీదకుండా చూసుకోవాలి, జలుబు ఎక్కువ చేయకుండా చూసుకోవాలి. అండ్ తలస్నానాలు 3 వారాల పాటు చేయకూడదు. ఫ్లైట్ జర్నీ కూడా 3 వారాలు చేయకూడదు. అండ్ మనకి ఇయర్ సర్జరీ తర్వాత చెవి లోపల జెల్ ఫోమ్ అని ఒకటి పెడతాం. సో మీకు సర్జరీ చేసిన తర్వాత కూడా 3 వారాల పాటు ఇయర్ బరువుగా ఉన్నట్టు, చెవి లోపల ఏదో బ్లాక్ అయినట్టు, వినికిడి తగ్గినట్టు, కొంతమందికి గుయ్యమని శబ్దం లాంటివి, ఇవన్నీ అంటే సర్జరీ ముందు లేకపోయినా కూడా సర్జరీ తర్వాత ఈ గుయ్యమని మోత అన్నవి కూడా కొంతమందిలో ఈ బికాస్ ఆఫ్ జెల్ ఫోమ్, చెవి ఏదైతే మనం దూది పెట్టి బ్లాక్ చేస్తామో దాని వల్ల ఉండొచ్చు. బట్ ఇవన్నీ కూడా మీకు 3 వారాల తర్వాత ఒకసారి మీకు డాక్టర్ గారు చెవి క్లీన్ చేస్తారు 3 weeks ఆఫ్టర్ సర్జరీ. సో అప్పటి నుంచి మీకు వినికిడి ఇంప్రూవ్మెంట్ కానీ, చెవిలో సౌండ్ కానీ, అండ్ చెవిలో ఏదైతే బ్లాక్ అయినట్టు ఉంది ఇవన్నీ కూడా మీకు 3 వారాల్లో మానిపోతాయి. సో సర్జరీ చేసిన వెంటనే నాకు వినికిడి పెరగలేదు అని కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ మీకు డాక్టర్ గారు ఏవైతే మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ కానీ ఏవైతే అడ్వైస్ చేశారో అవన్నీ రెగ్యులర్గా వాడుకుంటూ మీకు డాక్టర్ గారు అడ్వైస్ చేసిన టైంకి రెగ్యులర్ ఫాలోఅప్స్ అన్నవి వీక్లీ విజిట్స్, వారానికి ఒక్కసారి 3 వారాలు మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ గారి ఫాలోఅప్లో ఉండాలి.